పదవి విరమణ మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు గౌరవ హెచ్ఎం సార్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి రమణమ్మ మేడం గారి బలగానికి, అదేవిధంగా నా సహచర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు పదవి విరమణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క 30 ఏళ్ల జీవితాన్ని పూర్తిగా చెప్పడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ రేఖామాత్రంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పదవి విరమణ సన్మాన సుమాంజలి శ్రీమతి చెల్లా రమణమ్మ గారు. శ్రీమతి చెల్లా రమణమ్మ గారు తేదీ 31/8/2024 పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా వారి సహోద్యోగులు జెడ్పీహెచ్ఎస్ కొలుకులపల్లి గెస్టెడ్ హెడ్ మాస్టరు మరియు ఉపాధ్యాయ బృందం సమర్పిస్తున్న సుమాంజలి. బాల్యం వీరి వీరన్నపల్లి గ్రామంలో రామరెడ్డి అనంతమ్మ పుణ్య దంపతులకు జన్మించింది రమణమ్మ గారు. అదే మాది విద్యాభ్యాసం సీసపద్యం. వీరన్నపల్లిలో విద్యలన్నీ నేర్చి వినయము పాటించు వినయశీలి, రాత్రి జనని ఓలే ధర్మము పాటించు తల్లిదండ్రులకు మీ తనయురాలు, ఆట పాటల యందు ఆనందములు పంచు కలల వెలుగు నింపు కల్పవల్లి, రాగబంధములందు రమణమ్మ ఇంపైన అనురాగములు పెంచే ఆత్మ నిండా, సూత్రమింత నేర్చి చురుకుదనము నిండా, వెలుపు కలల తీరు మేటి మనిత, సత్యమైన దీక్ష సాగించి నిలువంగా జయము కూర్చ నీకు జగములెల్లా అంటూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినటువంటి ఆమె ఎస్ఎస్సి విద్యాభ్యాసం జిల్లా పరిషత్ పాఠశాల వీరన్నపల్లిలో పూర్తి గావించింది. వివాహం మహేశ్వర మహాపిరమిడ్ మైసిగండి మైసమ్మ కొలువుదీరిన కర్తాల్ మండల్ ముద్విన్ గ్రామానికి చెందిన చెల్లా లక్ష్మమ్మ రాఘవరెడ్డి దంపతుల కుమారుడు చెల్లా వెంకరెడ్డి గారితో రమణమ్మ గారి వివాహం 26 మే 1978 సంవత్సరంలో శుభముహూర్తాన వీరి వివాహం జరిగింది. సంతానం శ్రీమతి రమణమ్మ వెంకరెడ్డి గారి ఆది దంపతులకు 2 కుమార్తెలు. జ్యేష్ఠ కుమార్తె సంధ్య, అల్లుడు శ్రీధర్ రెడ్డి కుటారి. కాలం విలువ తెలిసినటువంటి సంధ్య అనే పేరు పెట్టడం శుభసూచకం. ఆమె మనవరాలైనటువంటి సింధుజారెడ్డి కుటారి. అదే మాదిరి చిన్న కుమార్తె వింధ్య. అటు నార్త్ ఇండియా సౌత్ ఇండియాను వేరు చేస్తున్నటువంటి గొప్ప వింధ్యా పర్వతాలకు శుభసూచకంగా ఆ పేరు పెట్టడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదే చిన్న కుమార్తె వింధ్య, అల్లుడు శ్రవణ్ కుమార్ రెడ్డి తుమ్మలపల్లి, మనవడు విహాన్ రెడ్డి, మనవరాలు శ్రేయారెడ్డి. వీరి అన్యోన్య దంపతుల సంతానం. ఉద్యోగ జీవితం తేదీ 28/7/1995 సంవత్సరంలో కారుణ్య నియామకంతో రికార్డ్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ చారగుండ నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్యోగ జీవితంలో ప్రవేశించినటువంటి ఈమెకు ఎంత ధైర్య సాహసాలతో ఆనాటి కాలంలో భర్త మరణిస్తే చిన్న చూపు చేసిన సందర్భంలో ఆమె ఉద్యోగ జీవితంలో వచ్చి తన యొక్క విధిని ఎంత కర్తవ్య దీక్షతో నిర్వర్తించిందో అందుకే ప్రత్యక్ష ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1997 జెడ్పీహెచ్ఎస్ కల్వకుర్తి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేక పోరాటానికి
లింగారెడ్డి పోర్గడ్డ ఆ యొక్క కల్వకుర్తి సీఎంని ఓడించిన మాజీ సీఎం అయినటువంటి ఎన్టీ రామన్ను ఓడించినటువంటి చరిత్ర కలిగిన కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. 1999 నుంచి 2009 వరకు జెడ్పీహెచ్ఎస్ కలకొండ మాడుగుల్ మండల్ రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం త్రికరణ శుద్ధితో 15 సంవత్సరాలు పనిచేసినారు. నెక్స్ట్ బంధుజనులు చెల్ల వంశగణత చరితిలే ముడుమంగా ఓర్పు నేర్పు కలిగి ఒదిగియుండి భావమింత చూపి భాగ్యంకు నమరంగా బంధుజనులకెళ్ళ బలము కూర్చి బంధుజనులు అందరితోనూ ఉంది మా రమణమ్మ గారు. తోటి వారి తోడ తొందర పడకుండా ఆచితూచి మాటలు ఆడుగెప్పుడు చిన్న పెద్దలైన చీరాకు పడకుండా చింత కూర్చెనయ్య చేవనెరిగి అంటూ ఇంతటి ఘనకీర్తి సాధించిన రమణమ్మ గారి విజయంలో అనుక్షణం వీరి వెన్నంటి ఉంటూ తోడు నీడగా నిలిచి జీవితంలో సాధర్మచారిగా నిలిచిన వీరి ధర్మపతి శ్రీ వెంకటరెడ్డి గారి కృషి సహకారం అనన్య సామాన్యం. హాయిగా ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ వీరికి అందిస్తున్న హృదయపూర్వక సన్మాన సుమాంజలి.